నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వెనుకబాటుతనం నుండి శాసించే స్థాయికి ఎదిగాం. వన సమారాధన సభలో మంత్రి అనగాని వాయిస్. చదువుల తల్లికి సేవా కార్యక్రమాలతో నీరాజనం. మార్కండేయ సొసైటీ వార్షికోత్సవ విశేషాలు. ముగిసిన రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు. పాడెమోసిన చంద్రబాబు, లోకేష్. తెలుగు తెర కత్తి వీరుడు కాంతారావు. నేటి సినీ ఫీచర్లో విశేషాలు. ఎంటీఎంసీ పరిధిలోని ఇప్పటం గ్రామం మామిడి తోటలో ఆదివారం మంత్రులతో వివిధ రంగాల ప్రముఖులతో కోలాహలంగా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామం మామిడి తోటలో ఆదివారం తాడేపల్లి మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పల్గాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వన సమారాధన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గౌడ జాతి అంటే వెనుకబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించే పెద్ద సామాజిక వర్గమని అన్నారు. రాబోయే రోజుల్లో గౌడ జాతి ముందుకు వెళ్లే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ విద్యను ప్రోత్సహించాలని అన్నారు. తాడేపల్లి మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ పలగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ చైతన్యం మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ కనపడతా ఉంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి వారే ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి వారి అందరికి కూడా హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను. గౌడు కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి వారి యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి మహానుభావులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఒక చక్కటి కార్యక్రమం. అందరూ కూడా ఏకతాటిపైన ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా కలిసి ముందుకెళ్ళాలి. సోదర భావంతో ఎవరైతే ఉన్నారో సంఘీయులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళి కేవలం తాడేపల్లికి పరిమితం కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా కూడా తప్పకుండా మేమున్నామని చెప్పేసి తాడేపల్లి మండలం నుంచినటువంటి గౌడ సంఘీయులందరూ కూడా రాష్ట్రంలో ఎవరైతే తల్లిగా భావించి వృత్తిని ఇంకా కాపాడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారో, ఎందుకంటే మన ఇంటి పేర్లు వేరవచ్చు, మన ప్రాంతాల వారీగా మన వృత్తులు మారచ్చు, కానీ మన కాంక్షలన్నీ కూడా ఒకటే ఉంటాయి, జాతి అభ్యున్నతి. అయితే ఎక్కడైతే తల్లిగా భావించి ఇంకా చెట్లెక్కి కళ్ళు గీతకు చేస్తా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది వస్తే మేమున్నాము అని చెప్పి ముందుగా స్పందించే వాళ్ళు తాడేపల్లి గౌడ సంఘీయులు. డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ మా టీం కానీ ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మేము ఆదుకుంటామని చెప్పేసి, ఎందుకంటే మన తాడిపర్రులో కూడా మనం ఇప్పుడు చెప్పారు, 4 యువకులు లచ్చన గారి విగ్రహ ఆవిష్కరణ రోజున కాలం చేయటం, అక్కడ ప్రభుత్వం తరపున తలో 5 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. దాని తర్వాత కూడా సరిపోవు, పేద కుటుంబం కాబట్టి తప్పకుండా అందరం ఆదుకోవాలని చెప్పేసి రంగారావు గారు కానీ శ్రీనివాసరావు గారు కానీ అందరూ కూడా సమిష్టిగా దాదాపుగా 15 లక్షల రూపాయలు మళ్ళా కుటుంబం అంటే చిన్న కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవాలి లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నాయకులు మనకుంటాం. నిజంగా చాలా గర్వకారణం. ఈ కార్యక్రమాన్ని 2017 నుంచి విజయవంతంగా జరుపుకుంటూ వస్తున్నామండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌడ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే మా గౌడ బంధువులందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉండాలని, మా గౌడ పిల్లలు కూడా అందరూ మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పి దీని గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌడ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఈ కార్యక్రమంలో కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ ఈవి నారాయణ, తాడేపల్లి మండల గౌడ సంఘ నాయకులు లచ్చి తులసీదాస్, కంచర్ల కాసయ్య, పలగాని నాగబాబు, ఐఎఫ్ఎస్ అధికారి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ప్రసిద్ధి చెందిన శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం పద్మశాలియ కళ్యాణ మండపంలో భారీ ధార్మిక కార్యక్రమం జరిగింది. రిపోర్ట్.
మంగళగిరి పరిసర ప్రాంతాల్లో గత 40 సంవత్సరములుగా విశిష్ట విద్యాసేవలు అందిస్తున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ 41వ వార్షికోత్సవ కార్యక్రమం ఆదివారం శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగింది. వేదికపై తొలుత ఈ సొసైటీకి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కీర్తిశేషులు జొన్నాదుల రామారావు చిత్రపటానికి హాజరైన ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సొసైటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు అధ్యక్షతన సభ ప్రారంభమైంది. కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ తన నివేదిక సమర్పిస్తూ ఈ వేదికపై నుండి 572 మంది విద్యార్థులకు 18,24,250 రూపాయలను స్కాలర్షిప్గా అందజేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎయిమ్స్ హాస్పిటల్స్ డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ టి శశికాంత్, పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, వివిధ రంగాల ప్రముఖులు కన్నా మాస్టర్, స్వర్గం పుల్లారావు, దామర్ల శ్రీనివాసరావు, బిట్రా వెంకటేష్, వంగల దీప్ తదితరులు పాల్గొని విద్యార్థులకు సందేశాలు అందించారు. సొసైటీ నిర్వాహకులకు అభినందనలు, ఆశీస్సులు అందజేశారు. మరి ఈ స్కాలర్షిప్ను తీసుకున్న విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి చదివి వారి ఉన్నత ఉద్యోగాలకి వాళ్ళు కృషి చేసిన రోజే మీరు ఈ సంస్థకి కానీ ఈ సంస్థకి ఇచ్చిన దాతరక్తాన్ని కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి లేని పరిస్థితుల్లో వాళ్ళు మనందరికీ సహాయం చేశారు, మనం విద్యావంతులుగా ఎదగడానికి మనకు సహాయం చేశారనే ఒక దృఢ సంకల్పంతో మీరందరూ కూడా కృషి చేసి మరి అనేక విధాలుగా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన పదవులు అలంకరించి మరి మీరు కృషి చేస్తే దానికి సార్థకత కలుగుతుంది. కనుక విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనకి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక విధాలైన మన ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్గా కూడా అనేకమైన మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులు మీరు స్వీకరించాలి అంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు విద్యావంతులైతే తప్పకుండా మీ కుటుంబాన్ని కూడా మీరు మంచిగా సంరక్షించుకొని వాళ్ళకి ప్రత్యేకంగా మమ్మల్ని కలవండి, మీకు తప్పనిసరిగా సహకరిస్తామనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎవరు కూడా డబ్బులు లేవని చెప్పి ఎవరు వెనకాడద్దు. అట్లానే మేము ఆత్మకూరులో 2 డాక్టర్లకి సీట్ వస్తే వాళ్ళు కనీసం ఫీజులు కట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్టయితే ఆర్థిక పరిస్థితి మేము సొసైటీ నుంచి కాకుండా కొంతమంది పెద్దల సహకారంతో వాళ్ళకు ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి మేము 5 సంవత్సరాలు చదివించామనే విషయాన్ని కూడా మేము దృష్టికి తీసుకున్నాం. అట్లానే ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి సమస్య లేదు అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ ఈ స్థాయికి నేను కూడా మంత్రి కావాలన్నా చిరంజీవి మున్సిపల్ చైర్మన్ పదవులు స్వీకరించిన అట్లానే మరి అబద్దయ్య గారు కానీ శ్రీనివాసరావు గారు జానకీదేవి గారు వీళ్ళు ఈ పదవులు సాధించడానికి కారణం ఏంటంటే మీ అందరూ మా వెనకాల ఉన్నారు కాబట్టి అనే ధైర్యంతోనే వాళ్ళు ఈ పదవులు ఇవ్వగలిగారు. ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆదర్శవంతమైన ఆ రోజుల్లో ఆర్థికంగా ఎదిగి లేకపోయినా పద్మశాలి బిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలని లక్ష్యంతో స్థాపించారు. వ్యవస్థాపకులు సభాధ్యక్షులు పెద్దలు మాజీ మంత్రివర్యులు మురుగుడు హనుమంతరావు గారికి, అదేవిధంగా గొప్ప వ్యక్తులను ఎందుకు తీసుకొచ్చాం మన పద్మశాలి బిడ్డలంటే మీరు ఇంకా సెల్లు చూసుకుంటూనే ఉన్నారు. కారణం ఏమిటంటే మీరందరూ ఉన్నతంగా ఎదగాలి,
ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఎదగాలనే ఒక సత్సంకల్పంతో పెద్దలను తీసుకొచ్చి గౌరవ అతిథులు కలర్ డిప్యూటీ డైరెక్టర్ గా ఏం సంస్థలు మీకు తెలుసు, భారతదేశంలోనే అత్యున్నతమైన వైద్య సమితి. మీకు తెలుసా యూనిసెఫ్ ఫుల్ ఫామ్ ఏమిటి? యూనిసెఫ్ ఫుల్ ఫామ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఫండ్. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకోవాలని అడిషనల్ కమిషనర్ శకుంతల అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె సిటీ న్యూస్కి వివరించారు. సబ్సిడీ రూపంలో బెనిఫిషరీస్ రావాలి అంటే కనుక ఇట్లా ఈ గేట్వే పేమెంట్ గేట్వే నుంచే వస్తూ ఉంటుంది. దీనికి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మన బెనిఫిషరీస్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంటు అనేది ఆధార్ లింక్డ్ అయి ఉండాలి, అది యాక్టివ్గా ఉండాలి. అంటే బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి, దాంతోపాటు దానికి మన యొక్క ఆధార్ని లింకప్ చేసి ఉండాలి. అంటే బ్యాంక్కి వెళ్ళిపోయేసి ఆధార్ నెంబర్ ఇచ్చేసేస్తే వాళ్ళే లింక్ చేస్తారు, బయోమెట్రిక్స్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి లింక్ చేసిన తర్వాత అయినప్పటికీ కూడా బయోమెట్రిక్స్ ఇవ్వచ్చు. అది ఒకటి. ఆ తర్వాత ఎప్పుడైనా చేసుకొని ఉన్నది అంటే ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉంటే కనుక సపోజ్ టు బి వాళ్ళు ఎప్పుడో చేసుకొని ఉండొచ్చు, కానీ ఈ మధ్యకాలంలో దాంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా ఉంచుకొని ఉండకపోవటం, అంటే ఏమి దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ ఏం జరగకపోయినా కూడా ఇన్యాక్టివ్లో ఉంటున్నాయి. సో ఇట్లా ఈ ఎన్పిసిఐ అనే యాక్టివిటీ జరుగుతుందన్నమాట. ఆధార్ లింక్ చేయటం, అకౌంట్లకి ఆధార్ లింక్ చేసి బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్గా చేయటం అనేది. ఇది 23,000 మంది లబ్ధిదారులు మన దగ్గర మన దీంట్లో పెండింగ్ ఉందని చెప్పేసి వచ్చింది. అందరికీ తెలియచేసేది ఏంటంటే మనకి సంబంధించిన సపోజ్ టు బి మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్యాస్ సబ్సిడీ ఇస్తూ ఉంది. ఈ యొక్క గ్యాస్ సబ్సిడీ అనేది గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పేసి మనకి పొందుతున్నారు. అది ఆ గ్యాస్ సిలిండర్కి అనేది ఉచితం అనేది మనకి రావాలి అంటే ఆ అమౌంట్ అనేది తిరిగి మన అకౌంట్లో పడాలి అంటే ఈ యొక్క అకౌంట్ అనేది ఈ ఎన్పిసిఐ కావటం అనేది ముఖ్యము. అదే రకంగా విద్యార్థులు ఉండొచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, ఇంకా ఏదైనా బెనిఫిట్. కాబట్టి అందరికీ వినతి ఏంటంటే మీరు ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి. లేదు అంటే కనుక కొత్తగా మీరు పోస్టల్ బ్యాంకు తొందరగా ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఎక్కువ డాక్యుమెంటేషన్ కూడా ఉండదు. వితిన్ 2 minutesలో ఒక ఆధారు మీకు సంబంధించింది తీసుకొని వస్తే అయిపోతుంది. ఆల్రెడీ ఎక్కడన్నా బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇబ్బంది అయితే లేదు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవటానికి. మనకి ఇంతకు ముందులో కూడా అందరికీ ఏమైనా డబ్బులు పడ్డాయి అంటే కనుక చెక్ చేసుకుంటూ మాకు పడలేదు అంటారు. ఎందుకు అంటే ఆధార్ లింకప్ కాకపోవటం వల్ల ఇటీవల వరదల్లో సాయం అప్పుడు కూడా చాలాసార్లు ఈ ఇబ్బంది ఎదురైంది.
అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడించి మన సచివాలయంలోనే క్యాంపులు కూడా పెట్టిస్తున్నాము. మీ పరిధిలోనే కాబట్టేసేసి అక్కడికి వచ్చి మీరు ఓపెన్ చేసుకోగలరు. ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఇబ్బంది లేదు, ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. లేదా మీ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్కైనా కూడా ఒకసారి బ్యాంకుకి విజిట్ చేసి మీ ఆధార్తో సహా తీసుకొని వెళ్తే వాళ్ళు కూడా చెక్ చేసి అది అప్డేట్ చేస్తారు. ఒక 200 రూపాయలతోటి యాక్టివ్ కూడా చేయించుకోవచ్చు. కాబట్టి అందరికీ కూడా ఇది ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నామండి. ఈనాటి మంచి మాట. రాజధాని అమరావతిలోని కొండవీటి వాగు, కోటేళ్ల వాగులపై వంతెనలు కట్టాలి. వాగులు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తెనాలి శ్రావణ్ కుమార్, తాడికొండ ఎమ్మెల్యే. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు మంగళగిరికి చెందిన మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరం నందు ప్రముఖ ఆసుపత్రి వైద్యులు సాధారణ వ్యాధులు, గుండె, మానసిక వ్యాధులు, ఎముకలు, కీళ్లు, చిన్నపిల్లల వైద్యులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, ఫిజియోథెరపీ, ఈసీజీ, ఎకో, క్యాన్సర్, చెవి, ముక్కు, గొంతు, కంటి, దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వంగర సురేష్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షురాలు కేశమనేని శ్రీ అనిత, మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నాయకులు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడారు. అనేక విభాగాలకు సంబంధించిన డాక్టర్స్, హార్ట్కి సంబంధించిన కానీ, కంటికి సంబంధించిన, జనరల్కి సంబంధించిన, డయాబెటిక్ సంబంధించినటువంటి, ఆయుర్వేదంకి సంబంధించిన, స్కిన్కి సంబంధించిన, అలాగే మూత్రపిండాలకు సంబంధించిన డాక్టర్స్ అందరూ పాల్గొని, క్యాన్సర్కి సంబంధించిన కానీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన డాక్టర్లు అందరూ పాల్గొని పేదవాళ్ళందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తూ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు షుగర్ పరీక్షలు కానీ, క్యాన్సర్ పరీక్షలు కానీ, అలాగే కిడ్నీ సంబంధించిన పరీక్షలు కానీ, అలాగే మిగతా మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు ఆదివారం ఉదయం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పనితీరు, పథకాలను వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, మంజూరైన నిధులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో తెలియజేశారు. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలను, సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు సూచించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ కనకదుర్గ, కార్యాలయ సూపరింటెండెంట్ చంద్రమోహన్, ఈఓపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఏఈలు గోవర్ధన్, డివి సుబ్బారావు, ఏపీఎం సురేష్, ఏపీఓ మధుబాల, ఐసీడీఎస్ సూపర్వైజర్లు భవానీ, వాణి, మండల గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జబీన్, అరుణ, శ్రీనివాసరావు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాలని, సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. పిహెచ్సి సెంటర్కి ఎంపీడీఓ గారు, నేను, ఎంపీటీసీలు అందరూ వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తాను. తుళ్ళూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్ళూరు హెచ్ఈఎస్ఆర్ కళ్యాణ మండపంలో శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో బండ్ల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఆదివారం ఏర్పాటైంది. తుళ్ళూరు డీఎస్పీ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం శిబిరంలో 15 మంది వైద్య బృందం పాల్గొని 250 మందికి కంటి పరీక్షలు జరిపి కొంతమందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. శుక్లాలు ఆపరేషన్ చేసేవారికి 2 రోజుల తర్వాత శంకర్ కంటి ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ మేరకు వివరాలను తుళ్ళూరు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తుళ్ళూరు సిఐలు గంగా వెంకటేశ్వర్లు, అంజయ్య,
ఇంకా స్థానిక ప్రముఖులు బండ్ల పట్టాభిరామయ్య, బండ్ల శ్రీనివాసరావు, బండ్ల కోటేశ్వరరావు, జమ్ముల అనిల్, మూల్పూరి రాంబాబు, పాటిబండ్ల జయకృష్ణ, కాటా అప్పారావు, జమ్ముల హరికిరణ్, జొన్నకోటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. మరి శుక్లం పరీక్షలు, అదేవిధంగా కంటికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి అన్ని రకాల జబ్బులకు సంబంధించి పరీక్షలన్నీ కూడా జరపడం జరిగింది. వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అదేవిధంగా కళ్ళజోడులు అందజేశారు. శుక్లాలు తీయాల్సిన వారికి వివిధ రకాలైన అందరికి కూడా రేపు లేదు ఎల్లుండి బుధవారం రోజు మరి ఇక్కడికే బస్సు వచ్చి వారందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వారికి తగిన విధంగా వైద్యం మొత్తం కూడా బండ్ల చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నారా రామ్మూర్తి నాయుడు మృతి పట్ల శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు సేవలను గురించి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధనేకుల సుబ్బారావు, జొన్నకోటి ఏడుకొండలు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాటా అప్పారావు, పుట్టి రామచంద్రరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, నూతలపాటి రామారావు, జమ్ముల అనిల్, జమ్ముల హరికృష్ణ, షేక్ సాహెబ్ జాన్, గడ్డం వెంకటేశ్వరరావు, ఎం పోతురాజు, కొల్లి నరేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో పనిచేసినా కానీ తర్వాత ఏ పార్టీలో పనిచేసినా కూడా రామ్మూర్తి నాయుడు గారు ఎంతో ఒక సాంప్రదాయంగా పనిచేసి అవినీతి తావు లేకుండా వాళ్ళ కుటుంబానికి ఎక్కడా కూడా నారాయణ గారు ముఖ్యమంత్రి చేసినా కూడా వాళ్ళ కుటుంబంలో రాజకీయాలు జోక్యం చేసుకుండా అవినీతి తావు లేకుండా అన్నదమ్ముళ్ళు అనేది ఒక రాష్ట్రంలో పరిపాలించినప్పుడు కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి మచ్చ లేకుండా కుటుంబం ఎంతో చేసింది. అలాంటి నాయకుడు చనిపోవడం కూడా తెలుగుదేశం పార్టీ తీరం లోటు. నారావారి కుటుంబానికి తుళ్లూరు మండలం తెలుగుదేశం పార్టీ రాజధాని రైతుల తరపున అందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వెనుకబాటుతనం స్థాయి నుండి గౌడ జాతి మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయికి సమాజంలో ఎదగగలగడం హర్షణీయమని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇప్పటంలో ఏర్పాటైన వన సమారాధనకు హాజరైన మంత్రి ఆదివారం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. గౌడ జాతి అంటే కేవలం కల్లు గీతకు లేకపోతే ఒక ఎరగబడిన వర్గంగా కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి పెద్ద కులం. గతంలో కూడా పాపారాయుడు గారి యొక్క పౌరుషం, అలాగే సర్దార్ గౌతలచ్చన్ గారి యొక్క ధైర్యంతో ఈ కులం చాలా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. మాకు ఈ రోజున రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకంగా మేమందరం కూడా పాలు పంచుకుంటా ఉన్నాం. అలాగే మా జాతి యొక్క అభివృద్ధిలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పాలు పంచుకుంటుంది కాబట్టి చాలా సంతోషదాయకంగా ఉన్నటువంటి వాతావరణం. రాబోయే రోజుల్లో మా జాతి ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లే విధంగా అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి కూడా. చినకాకాని షైన్ ఆనంద శరణాలయంలో ఆదివారం మంగళగిరికి చెందిన సింధే హేమంత్ జ్ఞాపకార్థం కదం రాంబాబు టిఫిన్ సెంటర్ ఆధ్వర్యాన బాలబాలికలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పద్మాసు ప్రార్థనా మందిరంలో 2 రోజుల పాటు జరిగే సండే స్కూల్ బైబిల్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో సండే స్కూల్ పిల్లలు బైబిల్లోని ముఖ్యమైన అంశాలు బొమ్మల రూపంలో ప్రదర్శించారు. ఎగ్జిబిషన్ను మందిరం పాస్టర్ ప్రసన్న కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు మిరియం, సంఘ పెద్దలు శేషుబాబు, ప్రసాదరావు, ప్రకాశరావు, సంసోన్, కోటేశ్వరరావు, విశ్వాసులు, శామ్యూల్, సమర్పణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సండే స్కూల్ బైబిల్ ఎగ్జిబిషన్ ఈ దినం ప్రారంభించారు. మరి పిల్లలు అనేక విధాలైనటువంటి హ్యాండ్ వర్క్స్ బైబిల్లో నుంచి వారు ఏవైతే నేర్చుకుంటూ వచ్చారో అవన్నీ ప్రదర్శించడానికి పెట్టారు. మరి చాలామంది కూడా చాలా గ్రామాల నుంచి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చూడటానికి రావటం జరిగింది. కాబట్టి ఇంకా రేపు కూడా ఉంటుంది ఎగ్జిబిషను. మీరు ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా అందరూ మీ పిల్లల్ని తీసుకొని వచ్చి ఈ ఎగ్జిబిషన్ ద్వారా
మరి బైబిల్లోని అనేక విషయాలు నేర్చుకోవటానికి ప్రభు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయం కాబట్టి వచ్చి మీరు కూడా ఎగ్జిబిషన్లో మీ పిల్లలను తీసుకొని వచ్చి దేవుడు ఇచ్చేటువంటి మేలు ఆశీర్వాదాలు పొందాలని, మీ పిల్లలు కూడా దేవుని విషయాలు అనేకం నేర్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతగా సహకరిస్తూ వచ్చారు. అంతేకాదు పద్మాస్ మందిర్లో మరి మా సేవకులు సంఘ పెద్దలు కూడా వీటన్నిటి విషయంలో అరేంజ్మెంట్స్ అన్నిటి విషయంలో ఎంతగానో మరి మాతో సహకరిస్తూ వచ్చారు. అనేక విషయాల్లో వారి సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు. వీటన్నిటిని బట్టి కూడా దేవునికి వందనాలు. ముఖ్యంగా మా సండే స్కూల్ టీచర్స్ని బట్టి వందనాలు. మరి వారు కూడా ఎంతగానో ప్రయాసపడ్డారు. పిల్లల్ని గైడ్ చేసే విషయంలో అన్నిటి విషయంలో వారు ప్రయాసపడుతూ వచ్చారు. దీన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. కనుక మీ పిల్లల్ని దయచేసి చూడటానికి దయచేసి తీసుకొని రండి. బైబిల్లో అనేకమైన కథలు పిల్లలు తయారు చేస్తూ వచ్చారు. లైవ్ ప్రాజెక్ట్స్ తయారు చేశారు. వాటిని చూడటానికి దయచేసి మీ పిల్లల్ని తీసుకొని రావాలని మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా మా పద్మాసు ప్రార్థన మందిరం చిన్నపిల్లలు ఎంతగానో ప్రోత్సాహపరచబడుతూ వచ్చారు. వారి ఆసక్తి మేము ఎంతో పట్టలేకుండా మేము ఉన్నాము. వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారు ఇంకా దేవునిలో ఎంతగానో మరి బలపరచబడుతున్నారని మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహపరచబడి వాళ్ళతో కలిసి పనిచేశారు. కాబట్టి దాదాపుగా ఈ పద్మాసు మందిరానికి 10 బ్రాంచెస్ ఉన్నవి. కాజా కానీ సిమెంట్ ఫ్యాక్టరీ చాలా ఉన్నవి. వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్క్స్ సండే స్కూల్ టీచర్స్ పిల్లలను ఆధారం చేసుకొని ఇక్కడ హ్యాండ్ వర్క్స్ చేస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది సంఘం అంతా. మా టీచర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది మాకు ఎంతో ఒక నూతనంగా ఉంది. కాబట్టి ఇదంతా చూస్తూ ఉంటే యేసుప్రభు త్వరగా వస్తాడు, యేసుప్రభుని కలుసుకోవాలి, ఇప్పుడే యేసుప్రభు వస్తే ఆయనతో మేము పోవాలన్నంత గొప్ప సంతోషం మేము. విజయవాడ ఓ గెస్ట్ హౌస్లో ఏపీ ఫైబర్ నెట్వర్క్ చైర్మన్గా ఇటీవల నూతనంగా నియమితులైన జీవి రెడ్డిని ఆదివారం పెదవడ్లపూడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు అన్నే చంద్రశేఖర్, బోయిపాటి రమేష్ కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నే, బోయిపాటి జీవి రెడ్డిని శాలువతో సత్కరించి బొకే అందజేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవులు లభించిన నేపథ్యంలో మంగళగిరి సీనియర్ ఉపాధ్యాయులు ఇంకా శ్రేయోభిలాషులు ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ ప్రాంగణంలో శనివారం రాత్రి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభకు ఎస్ఎల్ఎం విద్యా సంస్థల అధ్యక్షులు సిందే బాలకృష్ణ అధ్యక్షత వహించారు. వేదికపై తొలుత పద్మశాలి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోట పార్థసారథులకు సన్మాన అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సంకా బాలాజీ గుప్తా, విద్యా సంస్థ ప్రతినిధి కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. వీరందరికీ నామినేటెడ్ పదవులు రావడంతో హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరి సీనియర్ ఉపాధ్యాయులు మరియు శ్రేయోభిలాషులు అభినందన సభ ఏర్పాటు చేసి వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి పార్టీకి మరియు మంగళగిరి నియోజకవర్గానికి మీ సేవలు మరవలేనివని అభినందించారు. ఈ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పక్షాన యువ నాయకుడు, జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, అదే ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో మరి నారా చంద్రబాబు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మాకు ఈ పదవులు రావడం జరిగింది. మరి ఈ పదవులు ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. ఈ పదవుల ద్వారా మరి మేము ప్రజలకి ఏ వంతు సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తాం. అంతేకాకుండా మరి నారా లోకేష్ గారితో పాటు మేము కూడా ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గంలో అన్ని విధాలుగా మా వంతు సహాయ సహకారాలు అందించి మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి మా తోడ్పాటు సహాయ సహకారాలు అందిస్తామని తెలియపరుచుకుంటూ
నిస్వార్థ ప్రజాసేవ చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ నందం అబద్దయ్య గారికి మరి పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మంగళగిరి ప్రజలందరూ కాకుండా రాష్ట్ర ప్రజలందరూ హర్షాతిరేకాలతోటి ఉన్నాం. మరి వారు పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉంటూ మరి అందరికీ రాష్ట్రానికి మంచి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే గౌరవనీయులు పెద్దలు శ్రీ తమ్మిశెట్టి జానకీదేవి గారు మరి టీటీడీ బోర్డు మెంబర్గా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి ఆధ్యాత్మిక దేవాలయం. మరి అటువంటి చోట మేడం గారు ఉండటం మంగళగిరి ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ అవకాశం వారిని అభినందించుకునే అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక యువ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన భవిష్యత్తును పరంగా పెట్టి మంగళగిరికి నేనున్నానని చెప్పి ఆయన నిలబడి ఇక్కడ గెలిచిన తీరు, అందరూ సహకరించి అందరూ ప్రోత్సాహం చేసిన తీరు, మేమంతా కూడా కష్టపడి ఆయన గెలిచిన తర్వాత మంగళగిరిని ఒక రోల్ మోడల్గా చేద్దాం అని చెప్పాను. ఒక సంకల్పం ఏదైతే ఎలక్షన్లో చెప్పారో దాన్ని కట్టుబడి మొట్టమొదటిగా మంగళగిరికి ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి యొక్క 100 పడకల ఆసుపత్రి కేసం మన డాక్టర్ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడే చాలా మీటింగ్ జరిగింది. నేను ఒక మీటింగ్కి వచ్చాను. అది ఎప్పటి నుంచో ఒక కళ. అది ఈ రోజున ఆయన ఎక్కిన తర్వాత క్యాబినెట్ మీటింగ్లో 100 పడకల ఆసుపత్రిని అనౌన్స్ చేయడం, అలాగే ఇక్కడ స్వర్ణకార కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఆమోదం చేయడం. తమిళనాడులో ఈ నెల 22 నుంచి 24 వరకు జరిగే సౌత్ ఇండియా సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్స్ విభాగాల్లో జిల్లాకు చెందిన 13 మంది లిఫ్టర్లు ఎంపికైనట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె విజయభాస్కర్ రావు, ఎస్కే సంధాని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు సిటీ న్యూస్కు వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఈ నెల 21వ తేదీ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ పోటీల్లో వీళ్ళు పాల్గొని మన గుంటూరు జిల్లాకి పథకాలు తీసుకొచ్చి గుంటూరు జిల్లా పేరుని, రాష్ట్రం పేరుని నిలుపుతారని ఆశిస్తున్నాను. ఈ పోటీలకు టీంని గుంటూరు జిల్లా కట్ చేసి సబ్ జూనియర్ సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నవి. ఈ పోటీలకు మన రాష్ట్రం తరపు నుంచి మన జిల్లాకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు ఎన్నికయ్యారు. వీరిలో 8 మంది మహిళలు, 6 బాయ్స్. వీరు వివిధ పట్టణాల వారు, తెనాలి, గుంటూరు, మంగళగిరి చెందిన వారు ఉన్నారు. వీరు రేపు జరగబోయే పర్ఫార్మెన్స్ బాగా చేసి మన జిల్లాకి, మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తారని. అంటే వాళ్ళ వివరాలు 43 కేజీల విభాగంలో పి శ్రావణి సబ్ జూనియర్, అలానే లక్ష్మీ వినయశ్రీ 84 కేజీల విభాగంలో తెనాలి, పి అంజలి 63 కేజీల విభాగంలో ఈమె కూడా సబ్ జూనియర్ మంగళగిరి, ఎం షానూన్ 47 కేజీల విభాగంలో జూనియర్, ఎస్కే షబీనా 84 కేజీల విభాగంలో షబీనా కూడా జూనియరే. చాతుర్య ఈ అమ్మాయి మన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతుంది. ఈ అమ్మాయి కూడా 76 కేజీ విభాగంలో పార్టిసిపేట్ చేస్తుంది. గుంటూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం మంగళగిరిలో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా యార్లగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చుక్కా కొండయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళగిరి వివర్స్ కాలనీ హైస్కూల్లో వీరు వివరాలను వెల్లడించారు. ఈరోజు మున్సిపల్ హై స్కూల్లో మంగళగిరిలో ఎలక్షన్స్ జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే సెక్రటరీ తిరుపతి గారు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఎలక్షన్ని చక్కగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చక్కగా జరిగేటట్లుగా వాళ్ళు సహకరించి వచ్చినటువంటి దాదాపు 135 మంది పీఈటీస్ ఇందులో ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో మరి ప్యానల్ 2గా కాబడినటువంటి వై శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, చుక్కా కొండయ్య నేనే సెక్రటరీగా ఈ యొక్క గెలుపొందడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అలానే ఈ వేదికను ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు పీఈటీ గారికి మరియు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి మన వ్యాయామ సోదరులకి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ యొక్క సంఘాన్ని చక్కగా అందరికీ హెల్ప్ చేసే విధంగా ఎలాంటి స్వార్థం లేకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కార్తీక వన సమారాధన కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం మంగళగిరికి చెందిన బిట్రా వంశీకుల ఆధ్వర్యాన 7వ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా బాలబాలికలకు శివదుర్గ కూచిపూడి నృత్య కళాశాల గురువు దామర్ల ప్రసన్న ఆధ్వర్యాన నృత్య ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బిట్రా సూర్యచంద్రరావు, శ్రీనివాసరావు, సుబ్బారావు, సుబ్బోసు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం ఇది 8వ సంవత్సరం కార్తీక వన సమారాధన బిట్రావారి వంశీయులందరం కలిసి చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంవత్సరానికి ఒకసారి ప్రతి ఇంటి పేరు మీద వాళ్ళు అందరూ చేస్తున్నారు. మనం కూడా చేయాలని చెప్పేసి పెద్దవాళ్ళు వీరనారాయణ గారు, మా బిట్రా సుబ్బారావు గారు, బాబాయ్ గారు వాళ్ళంతా తలపెట్టారు. అట్లాగే మన బిట్రావారి రామాలయం అని పాత మంగళగిరిలో ఉంది. ఆ కమిటీ సభ్యుల్లో కొంతమంది దీంట్లో కలుసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాము. మంగళగిరి బైపాస్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 4 కళ్ల మండపం వద్ద స్థానిక అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన దేవాంగ కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మశెట్టి జానకీదేవి, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్, గేయ రచయిత చొప్పర మల్లికార్జునరావు, దామర్ల రాజు, సంఘం ప్రతినిధులు మోతూరు వీరవెంకట సత్యనారాయణ, మోతుకు వీరవెంకట సత్యనారాయణ, అల్లక నమశివాయ, కొసనం కోట నాగశ్యామలరావు, అల్లక తాతారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషంగా ఉంది. నిత్యం అనేక ఒత్తిళ్లతోటి పనులతోటి సతమతమవుతూ ఎక్కడెక్కడో ఉండే ప్రజలందరూ కూడా ఈ రోజున ఇక్కడ కలుసుకోవడం, ఎందరో బంధువులు శుభాకాంక్షలు తెలుపుకోవడం, క్షేమ సంగతులన్నీ తెలుసుకోవటం ఒకరి గురించి ఒకళ్ళు. ఇంకా ఏంటంటే మరి వివాహం కావాల్సిన పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేసుకోవడానికి ఇదొక మంచి వేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీయ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య గారు వారు విచ్చేశారు. అలాగే టీటీడీ బోర్డు మెంబరు శ్రీమతి తమ్మిశెట్టి జానకీదేవి గారు, అలాగే పట్టణ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామర్ల రాజు గారు కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెదవడ్లపూడి డిబిఎన్ గార్డెన్లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మంగళగిరికి చెందిన తిరువేదుల వంశీకుల వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా తోట ఉసిరి తులసి పూజలు నిర్వహించారు. అనంతరం బాలబాలికలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువేదుల కోటేశ్వరమ్మ ఐఆర్ఎస్, శ్రీనివాసరావు దంపతులు, కమిటీ సభ్యులు తిరువేదుల శివాజీ, కిరణ్, మధుసూదన్ రావు, రామకృష్ణ, సాంబశివరావు, శ్రీగిరి, కృష్ణ చైతన్య, ప్రభు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తిరువేదుల కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా, బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంతో ఆనందంగా ఒక రోజంతా కూడా కలిసిమెలిసి ఉండి మేమంతా ఒక కుటుంబ సభ్యులం, ఒకరికి ఒకరు తోడుంటాము కష్టాల్లోనూ నష్టాల్లోనూ అని అందరూ కూడా కలిసి ఉండే ఈ వేడుక ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కార్యకర్తలు అందరికీ కూడా, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు.
ఈ కార్యక్రమం అనేది ఇంకా అనేక తరాల పాటు ఇలాగే జరగాలి. మేము ప్రారంభించాం, మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ఇది ముందుకు తీసుకెళ్ళాలి. మరి ముఖ్యంగా ఇవాళ బిజీ లైఫ్లో ఎవరి పిల్లలు ఎవరు ఏంటి అనేది తెలియడం లేదు. మన పిల్లల్ని కూడా ఎడ్యుకేషన్ అయిపోయి వివిధ పట్టణాల్లో వెళ్ళినప్పుడు గుర్తుపట్టలేని అంత బిజీగా తయారవుతున్నాం. ఇలాంటి బిజీలో మనమందరం ఒకటి అనే భావంతో ఇలా కార్తీక వన సమారాధన జరుపుకోవడము, అందులోనూ శివునికి అలాగే మన ఇష్టదైవమైన నరసింహస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అందరం కలిసి ఇక్కడ ఉండడం అంతకన్నా ఇంకా ఆనందకరమైన క్షణాలు ఉండవని నేను అనుకుంటున్నాను. దీనికి విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. అలాగే ఈ సంవత్సరం కొంతమంది అంటే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతకింతకి పెరగాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే ఎప్పటి నుంచో మనం అనుకున్నట్టుగానే ఇది 11వ సంవత్సరం. వాస్తవంగా అయితే పెద్దలు చెప్పినట్లుగా ఇది 15వ సంవత్సరం అంట. కానీ నిరంతరాయంగా కోవిడ్ రోజు సంవత్సరాలు తప్పితే మిగిలిన అన్ని సంవత్సరాలు కూడా నిరంతరాయంగా జరుగుతున్న వల్ల ఇది 11వ సంవత్సరంగా మేము భావిస్తున్నాం. ఈ 11 సంవత్సరాలు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా మరిన్ని సంవత్సరాలు జరగాలని, దానికి పెద్దలందరూ ఆశీస్సులు, అట్లానే తిరువుల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని, ఇంకా ఇందాక మేడం గారు చెప్పినట్లుగా మన పిల్లలు అందరూ కూడా ఇంకా వేరే చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఈ వన సమారాధన సంవత్సరం ఒక్కసారి జరిగే ఈ వన సమారాధనకి మన కుటుంబ సభ్యులతో అందరితో కూడా కలిసిమెలిసి ఉండి ఆహ్లాదంగా గడిపి మన కుటుంబ సభ్యులు అందరూ కూడా పరిచయాలు చేసుకోవాలని, దానివల్ల మనందరం కూడా ఐక్యంగా ఉంటామని, ఇట్లా ఆ విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి వన సమారాధనకి ఆద్యులుగా ఉన్న రాములు గారు కానీ, చారుకృష్ణ గారు కానీ, వారి తర్వాత వీరబసవయ్య గారు, తర్వాత వీరాంజనేయ గారు, సుబ్బారావు గారు, తర్వాత SBI మిగతా వాళ్ళు రణమూర్తి గారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న శివాజీ గారు, ఇంకా గేమ్స్ ఆడిపించే కృష్ణ, మధుసూదనరావు గారు, శంకర్రావు గారు, ఇంకా చాలామంది పేరును అందరికీ చెప్పలేమండి. అట్లా అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం 54వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ మంగళవారం మంగళగిరి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరి శివాలయంలో ఈ నెల 19న జరగనున్న కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అర్చక పర్యవేక్షక పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి మీడియాకు తెలిపారు. ఈ మాసంలో 19/11/2024 జయవారం మంగళవారం ఆర్ద్రా నక్షత్రం, శివుని జన్మ నక్షత్రం, అదే రోజు సంకటహర చతుర్థి శుభదినము కావున ఈ మహత్తరమైన శుభదినంలో శ్రీ మల్లేశ్వర స్వామి భ్రమరాంబిక అమ్మవారికి ఉచిత ధార్మిక లక్ష కుంకుమార్చన, అన్నాభిషేకము, పంచామృత స్థానాభిషేకము, మహాగణపతి పూజ, అఖండ దీపారాధనతో ఆరంభం జరిగి శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతున్నదండి. ఇది 54వ వార్షికోత్సవం. గత 60 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బ్రహ్మశ్రీ కీర్తిశేషులు ప్రధాన అర్చకులు తెలిదేవరపల్లి లక్ష్మీప్రసాదరావు గారు ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ గుడిలోనే అన్నాభిషేకం జరగటం కాబట్టి అది అందరికీ అన్ని దేవాలయాల్లో కూడా సంప్రదిస్తే 1957 నుంచి ఈ గుళ్ళో అర్చకత్వం చేస్తూ 61 నుండి ఆరంభం చేశారు. ఆ యొక్క ఆధ్వర్యంలో నేను ఉపబ్రహ్మగా గత 32 సంవత్సరాలుగా, గత 12 సంవత్సరాలుగా నా కుమారుడు నేటి ప్రధాన అర్చకుడు మహేష్ కుమార్ శర్మగా ఈ మహత్తర కార్యక్రమాన్ని జరుపుతున్నాము. కాబట్టి మధ్యాహ్నం 12:30 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శ్రీ మహాగణపతి పూజ, అఖండ దీపారాధన, గోమాతా పూజ, మహిళా సోదరీమణులచే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సామూహిక ఉచిత కుంకుమార్చన జరుగుతుంది. అదే సమయంలో లక్ష బిల్వార్చన, స్వామివారికి 4:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అన్నాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కుంకుమార్చనకి, బిల్వార్చన చూడడానికి, దర్శించడానికి అందరికీ కూడా ఆహ్వానితులు. ఎటువంటి రుసుము లేదు, పైకము లేదు, అందరూ ధార్మికంగా చేసుకోవచ్చు. శివపార్వతుల కళ్యాణము సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు. ఈ కళ్యాణానికి ఎవరైనా దాతలు వంట చెరుకులు కానీ స్వామివారికి కైంకర్యానికి ఇచ్చే ద్రవ్యాన్ని ఆ ద్రవ్యం వారితోనే ఖర్చు పెట్టి వారిచ్చే ద్రవ్యంతోనే స్వామివారు అమ్మవారి యొక్క వస్త్రాలు శేషవస్త్రంతో చిరు సత్కార్యం జరుగుతుంది. ఆ రోజు 7:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు వేలాది మందికి అన్న సంతర్పణ
అన్న సమారాధన జరుగుతుందండి. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద ఉన్న శ్రీ మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో శనివారం రాత్రి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 18 కలశాలకు పులాభిషేకం జరిపారు. శబరిమలలో స్వామివారికి ఏ విధంగా పూజలు చేసి ప్రారంభం చేస్తారో అదే మాదిరిగా ఆలయమునందు నిర్వహించడం జరిగిందని ఆలయ గురుస్వామి రాజాశర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదుపరి భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి రాజాశర్మ మాట్లాడారు. స్వామివారి యొక్క పడిపూజ మహోత్సవకరము అంగరంగ వైభవంగా సాయంత్రం జరిగినది. అలాగే శబరిమలలో అయ్యప్ప స్వామివారి 18 మెట్లు పూజ చేసి ఓపెనింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ దుగ్గిరాల అయ్యప్ప స్వామివారి 18 మెట్లు కూడా ఓపెన్ చేసి పూజ చేసి ఈ కార్యక్రమము ఆలయ కమిటీ సందర్భంగా నిర్వహించబడ్డారు. ఇట్లు అయ్యప్ప సేవా సమాజం.